జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ధరణి, నేను చేసిన తప్పుల కోసం కీర్తి కాలేజీకెళ్ళి సంపాదిస్తోంది. ఏంటి మీరనేది? నేను చేసిన ఒక నేరానికి ఇప్పుడు కీర్తి బలవుతోంది. దేవికకి పెళ్లి చేసిన రోజున నేను కారు తీసుకుని వెళుతుండగా నేను కట్టాల్సిన అప్పు కీర్తి తీరుస్తానని ఆదర్శకు మాటిచ్చింది. మీది ఒక బతికేనా? అసలు మీరు నా భర్తని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తోంది. కూతురు జీవితం కోసం ఏ ఒక్క మంచి పని చేయలేదు, కానీ అది పెళ్ళే అత్తారింటికి వెళ్ళినా సరే మీరు చేసిన తప్పులకి అది నాశనం అవుతోంది. లోకంలో ఏ తండ్రైనా ఇలా కూతురు ఉసురు పోసుకుంటాడా? ఆ శిశుపాలుడు చేసిన తప్పులకైనా అంతం ఉందేమో, కానీ మీ తప్పులకి అంతం లేకుండా పోయింది. దీప స్వార్థం కోసం దాన్ని ఆ రాక్షసుని పెళ్లి చేసుకోమంది. మీరు యాక్సిడెంట్ చేసి దాని పరిహారాన్ని కీర్తి కష్టాన్ని ధారపోస్తూ ఉండేలా చేశారు. ఇంతమంది ఇన్ని రకాలుగా కీర్తి బతుకుతో చెలకట్టం ఆడుతుంటే ఆడపిల్ల ఏం చేస్తుంది? ఎంతవరకని ధైర్యంగా నిలబడి పోరాడగలుగుతుంది? దాని జీవితం నా జీవితంలాగే కన్నీటి చెరువులో మునగాల్సిందేనా? దాని బతుక్కే సంతోషం సుఖం అంటూ లేవా? పాము తన పిల్లల్ని తనే చూసుకుంటుంది అంటారు. నీ కడుపున పుట్టినందుకు నువ్వు చేసిన తప్పులకి నీ కూతుని బలి తీసుకుంటున్నావు. ఇంతకన్నా మహాపాపం మరొకటుండదు. వాళ్ళు నీ పిల్లలుగా పుట్టడం ఏదో జన్మలో చేసుకున్న దురదృష్టం. లోకంలోని ఏ కొడుక్కి ఏ కూతురికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అనేలా చేశావు. నీది ఒక జన్మేనా? మావయ్య ఆదర్శ్ వాళ్ళను ఎలాగైనా మార్చుకోగలనన్న నమ్మకం నాకుంది. ఇప్పుడు అమ్మ వేరు కాపురం అన్న మాట మావయ్య వాళ్ళకు తెలిస్తే పెద్ద రచ్చ చేస్తారు. అసలే ఆదర్శ్కి అమ్మ వాళ్ళంటే పీకల దాకా కోపం ఉంది. ఇప్పుడు అమ్మ తన మాటలు చెప్తే అప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసే ప్రమాదం కూడా లేకపోలేదు. అమ్మ మనసులో నుంచి నాతో వేరు కాపురం పెట్టించాలన్న ఆలోచన పోతే ఈ సమస్య ఇక్కడితో ఆగిపోతుంది. వద్దమ్మా, వద్దు. ఎవరిని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నా కూతురు చేసిన త్యాగాలకు దాని జీవితం పచ్చగా ఉండాలే కానీ ఎండిపోకూడదు. నవమాసాలు మోసి కన్నానమ్మా. నా కూతురు కంట్లో కన్నీళ్లు వరదలై పారుతుంటే తల్లి మనసు చూస్తూ ఊరుకోదు. ఆ వరదకి నా ప్రాణాన్ని అడ్డేసి మరీ ఆపుతాను. ఎవరడ్డం వచ్చినా కీర్తితో వేరు కాపురం పెట్టించి తీరుతాను.